హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన వద్ద ఘోర బస్సు ప్రమాదం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోలోకి లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఉత్తరాఖండ్లోని అల్మోరా బికియాసేన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో అక్కడికక్కడే 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కమవన్ మండల్ వికాస్ నిగమ్కు చెందిన బస్సు రామ్నగర్ దిశగా వెళుతుండగా బికియాసేన్ సమీపంలో నియంత్రణ కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా పరిపాలన, అలాగే పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలన్నీ కూడా ఘటనా స్థలికి చేరుకున్నాయి. గాయపడిన వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించాయి. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పించా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ, కమవోన్ మండల్ వికాస్ నిగమ్ మినీ బస్సులో 18 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది లోయలోకి పడిపోయింది. మృతదేహాలను వెలికి తీశాం. గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి పంపించామని చెప్పారు. ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఇక ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది 1000కి పైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరమైన మలుపులు, అలాగే ఇరుకైన రహదారులే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. పైగా ఇప్పుడు వర్షాకాలం, శీతాకాలంలో శీతాకాలం ఇప్పుడు పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో కూడా ఈ ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని చెప్తున్నారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలనే లక్ష్యంతో ఉత్తరాఖండ్ కేబినెట్ ఫిబ్రవరిలో రోడ్డు సేఫ్టీ పాలసీ 2025కి అయితే ఆమోదం తెలిపింది.